రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచినా అటు స్వస్థలం ఇటు సిట్టింగ్ సీటు ఓడిపోవడంతో సీఎం రేవంత్ కు ఊహించని షాక్ తగిలినట్లయింది. సొంతగడ్డ పాలమూరు తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో కాంగ్రెస్ ఓటమి రేవంత్ ని ఇరకాటంలో పడిశాయి. మరోవైపు సీనియర్లు ఇన్ఛార్జీలుగా ఉన్న సీట్లు భారీ మెజారిటీతో గెలవడం రేవంత్ ను మరింత ఇబ్బందిలోకి నెట్టేసింది. ఇప్పటికే పాలమూరు లోకల్ బాడీ ఓడిపోగా తాజాగా మన అనుకున్న 2 సీట్లలో పార్టీ ఓటమి పాలవడం రేవంత్ కి పార్టీలో చిక్కులు తప్పవి అంటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించినా తన సొంత సీట్లలో మాత్రం పార్టీని రేవంత్ గెలిపించుకోలేకపోయారు. మల్కాజ్గిరి, పాలమూరు ఎంపీ స్థానాల గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని ఛాలెంజ్ గా తీసుకుని దాదాపు 12 సార్లు పాలమూరు పార్లమెంటు పరిధిలో పర్యటించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ 50,000 మెజారిటీ ఇవ్వాలని భావించారు. అయినా ఆశించిన మెజారిటీ రాలేదు. కేవలం 22,000కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. పాలమూరులో రేవంత్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా వర్కౌట్ కాలేదు. ముదిరాజులను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు మక్తల్లో మంత్రి పదవి ప్రకటించినా ఫలించలేదు. కొడంగల్తో పాటు జడ్చర్ల, షాద్నగర్లలో కాంగ్రెస్ లీడ్ రాగా మిగిలిన 4 నియోజకవర్గాల్లో డీకే అరుణ తన ఆధిక్యతను కనబరిచింది. సీఎం ఇలాకాలో కాంగ్రెస్ ఓటమి పాలవడం రేవంత్ కి ఇబ్బందే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అటు సిట్టింగ్ సీట్ అయిన మల్కాజ్గిరిలోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. పాలమూరులో టఫ్ ఫైట్ ఇచ్చినా మల్కాజ్గిరిలో మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 3,70,000తో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ని మల్కాజ్గిరి మార్చింది. ఆయన మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాతనే పార్టీలో పట్టు సాధించి సీఎం అయ్యాడు. అందుకే మల్కాజ్గిరి సీటు గెలిపించుకోవడం కోసం హైకమాండ్ రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అభ్యర్థి ఎంపిక బాధ్యతను రేవంత్ కే ఇచ్చింది. దీంతో ఆర్థికంగా బలంగా ఉన్న సునీత మహేందర్ రెడ్డిని బరిలో నిలిపి గెలుపు కోసం ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉంచితే సీనియర్లు ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రతి చోట కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపొందింది. అత్యధికంగా 5,70,000 మెజారిటీతో నల్గొండ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపులో కీలక భూమిక పోషించారు ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో 1,10,000 మెజారిటీ ఇవ్వగా ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి తన సొంత నియోజకవర్గమైన కోదాడలో 98,000 మెజారిటీ వచ్చేలా కృషి చేశారు. నల్గొండ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రాకున్నా కూడా ఉత్తమ్ ఛాలెంజింగ్ గా తీసుకుని గెలిపించాడు అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అటు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పట్టుదలతో పనిచేయడంతో 5 లక్షల పైచిలకు మెజారిటీతో రఘురాంరెడ్డి విజయం సాధించారు. మహబూబాబాద్ లో తుమ్మల, భువనగిరిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జహీరాబాద్ లో దామోదర రాజనరసింహ, నాగర్ కర్నూల్లో జూపల్లి సీరియస్ గా తీసుకుని అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించారు. భువనగిరి సీటును గెలిపిస్తే ఏకంగా మంత్రి పదవి ఇస్తానని రాజగోపాల్ రెడ్డికి హామీ కూడా ఇచ్చారు రేవంత్. అయితే తన సొంత ఇలాకాలో పార్టీ పరాజయం పాలవడం రేవంత్ కు పార్టీలో చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. తన వ్యక్తిగత ఇమేజ్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని హైకమాండ్ ని నమ్మించాడు రేవంత్. దీంతో అధిష్టానం రేవంత్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సీనియర్లు ఎన్ని చెప్పినా హైకమాండ్ పెద్దలు పట్టించుకోలేదు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు నేతలు. తమకు ఇన్ఛార్జీలుగా ఇచ్చిన పార్లమెంటు పరిధిలో కసిగా పనిచేసి భారీ విజయాన్ని పార్టీకి అందించారు. అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులే నిదర్శనం అంటున్నారు నేతలు. వారిద్దరూ ప్రాతినిధ్యం వహించిన 2 నియోజకవర్గాల్లో ఏకంగా 2 లక్షల పైచిలకు మెజారిటీ వచ్చింది. రేవంత్ హవా ఉంటే ఆయన సొంత ఇలాకాలో పార్టీ ఎలా పరాజయం పాలైందనే వాదన తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సీనియర్లు రేవంత్ స్పీడుకు అధిష్టానం వద్ద బ్రేకులు వేసే ఛాన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఓడిపోగా తాజాగా పట్టున్న 2 ఎంపీ సీట్లు కూడా చేజారడం రేవంత్ కి పార్టీలో ఇబ్బందే అంటున్నారు విశ్లేషకులు.